తెలంగాణలో మళ్ళీ కొత్తగా టీఆర్ఎస్ పార్టీ అనమాట బీఆర్ఎస్‌కు ఊహించని వీక్షకు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదామండి. కొత్త పార్టీతో వస్తున్నటువంటి కవిత పేరు జెండాపై మనసులో మాటను బయటపెట్టారనమాట. కొత్త పార్టీకి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పేరు పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టు కూడా స్పష్టం చేశారేమో. ఇక పాత పేరుతో కొత్త జెండా ఎలా ఉంటుందని అంటూ మీడియా చిట్చాట్లో తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఖాళీగానే ఉందని ఆ పేరుతో పార్టీ పెడితే బాగుంటుందని ఆలోచన చేస్తున్నామని, కాకపోతే పార్టీ జెండాలో పింక్ కలర్ మాత్రం ఉండొద్దంటూ చెప్పుకొచ్చారు కవిత. ఎందుకంటే కవిత కామెంట్స్ తెలంగాణ రాష్ట్ర సమితి పేరును పెట్టాలనే ఆలోచనలో చేస్తున్నాం. అయితే పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా ఒక టీంను కూడా పనిచేస్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ సిద్ధాంతాలు ఉంటాయన్నమాట. బీహార్ సిద్ధాంతాలు కూడా ఉండవు. మా పార్టీలో పార్టీ ఆవిర్భావం రోజు అమరవీరుల స్తూపం వద్దకు వెళ్తాం. పార్టీ ఆవిర్భావం రోజుకు స్టేజ్ పైన ఉద్యమకారులు ఉంటారు. డిఎస్పీ విశారదన్ ఇక మహారాజుతో కలిసి పనిచేస్తాం. మా ప్రధాన శత్రువు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ రిచ్ పార్టీ అంటే గుంప మిశ్రి, గుంటనక్కలు దోస్తులు సిద్దిపేట నియోజకవర్గంలో మహిళా రిజర్వేషన్లు వస్తే పోటీ చేస్తా. ఇక గజ్వేల్ మహిళా రిజర్వేషన్లు వచ్చిన ఆలోచిస్తా. అయినా నిజామాబాద్లో చాలా సీట్లు ఈసారి మహిళా రిజర్వేషన్లోకి వస్తాయన్నమాట. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అసలు సిటీలోనే చంపకుంటే చాలు. ఇక ఏదైతే రేవంత్ మహారాష్ట్రలో ప్రచారం చేసి కాంగ్రెస్ను ఓడించాడు, ఇప్పుడు కేరళలో ప్రచారం చేసి ఓడిస్తాడు. ఆంధ్రాలో అమరావతి ఉంటే ఎంత, లేకుంటే ఎంత, మాకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. ఇక ఆంధ్ర గురించి పట్టించుకోము. కేసీఆర్ కష్టపడితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, అలాగే జాగృతి కోసం కష్టపడతాం. నా లిక్కర్స్ కేసు కొట్టివేయడం నాకు ప్రకృతి సహకరిస్తుందని అనేది అనిపిస్తుంది. ఎంత తెలివి ఉన్న వాన్ని అయినా ఆపొచ్చు కానీ అదృష్టవంతుని ఎవరు ఆపలేరు. హార్డ్ వర్క్లో చంద్రబాబు సూపర్. పార్టీ నిర్మాణంలో టీడీపీ చాలా స్ట్రాంగ్. ఆడబిడ్డలకు ఓటేయమనేది ఒక ఎమోషన్. భగవద్గీత చాలాసార్లు చదివాను. ఇక చదువుతూనే ఉన్న అందులో ఒక నీతి కూడా చాలా గొప్పదని యుద్ధం చేయాల్సి అయితే వస్తుందన్నమాట అంటున్నారు. మొత్తానికి ఇటీవల కాలంలోనే ఏప్రిల్లోనే పార్టీకి సంబంధించినటువంటి జెండా అవన్నీ కూడా ఆవిష్కరిస్తామని చెప్పడం, ఒకంత ఇప్పుడు ప్రధాన శత్రువు అని చెప్పడం. అదేవిధంగా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ సమస్య, హరీష్ రావు, కేటీఆర్ ఇవన్నీ కూడా మరి ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఎలాంటి ఓటు బ్యాంకు రాజకీయం అటువైపు మళ్ళబోతుంది, ఇది మొత్తం కూడా రాష్ట్ర రాజకీయంలో హాట్ టాపిక్గా మారేది అంటున్నారు.